ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈడీ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అంటే సరిగా మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క సోదాలు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈడీ అధికారులు అయితే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ జరిగింది. అది 19వ తారీఖున వాయిదా పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ వెంటనే ఈడీ సంబంధించినటువంటి అధికారులు కూడా కవిత నివాసానికి చేరుకొని ఈ యొక్క సోదాలు కూడా జరిపినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొదటిగా మాత్రం ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత అక్కడ సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కానీ కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం ఎటువంటి అరెస్ట్ వారెంట్ మాత్రం ఎక్కడ కూడా ఇవ్వలేదు, అరెస్ట్ అయితే ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కవిత నివాసం వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా కవిత నివాసం వద్ద కూడా చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు మోడీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో పాటు మోడీకి వ్యతిరేకంగా ఈ యొక్క నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కావాలని చెప్పి బీఆర్ఎస్ని అణిగిదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని చెప్పేసి కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొద్దిసేపటి క్రితం మనం విజువల్స్లో కూడా చూసాము, అక్కడ ఉన్నటువంటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు, ఎవరికి కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదొక వైపు ఉంటే మాత్రం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పోలీసులు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా కూడా అనుమతి లేకపోయినా ఆ మండలికి సంబంధించినటువంటి చైర్మన్ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ చేసేందుకు 24 గంటల పాటు లోపే ఈ యొక్క సమాచారం వారికి ఇస్తే సరిపోతుందని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి కేంద్ర బలగాలు కూడా ఇటు కవిత నివాసం వద్దకి చేరుకున్నారు. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పంపించేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది, కవితని అరెస్ట్ చేశారు, ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టు కూడా అధికారులు ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. వారందరూ కవితని ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాత్రం కవిత దాదాపు రెండు సార్లు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ అధికారుల కార్యాలయానికి వెళ్ళి ఆ విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కూడా వారు సమాధానం కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. అయితే కవిత ఎప్పుడైతే ఢిల్లీలో ఈడీ అధికారుల ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ మిస్యూజ్ అయినటువంటి ఫోన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఫోన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా కవిత చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా గతంలో మనం విజువల్స్ కూడా చూసాం. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సోదాలో మాత్రం కవితకు చెందినటువంటి 2 ఫోన్లతో పాటు కవిత నివాసంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఫోన్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం కూడా చేసుకుని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒక హై టెన్షన్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో రోడ్ షో కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కవిత అరెస్ట్తో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చూసాము, ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ని పక్క పెట్టారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ గతంలో కనిపించాయి. కానీ అప్పుడు మళ్ళీ సైలెంట్ అయినటువంటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కావాలని చెప్పి ఇది కవిత పైనే కాకుండా కేసీఆర్ కుటుంబంపై ఏదో ఒక ఆరోపణలు చేసి ఇదొక విధంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి కవితని ఢిల్లీకి అధికారులు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఢిల్లీకి ప్రత్యేక విమానంలోనే ఈడీ అధికారులు కవితని ఢిల్లీకి వెళ్ళి రేపు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 24 అవర్స్ లోపు హాజరుపరచాలి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డేటా కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే ఈరోజు సోదాలు జరిపినటువంటి సమయంలో మాత్రం ఎటువంటి ఆధారాలు సేకరించారంటే కొన్ని డాక్యుమెంట్స్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. కవిత ఎవరెవరితో మాట్లాడారనే ఆ కాల్ రికార్డ్స్ కూడా బయటికి కూడా ఈడీ అధికారులు కూడా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్, చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది.